కొన్ని గంటలుగా వేల కొద్దీ ట్వీట్లు వస్తున్నాయి ట్రంప్ చనిపోయాడు అని. ఇది ఎక్కడి నుండి మొదలైందో, నిజంగా ఆయన చనిపోయారా లేదా అనే విషయం, అలాగే సోషల్ మీడియా ఎలా ఈ విషయంలో కలగపులగం చేస్తుందో చూద్దాం. గత 10 గంటలుగా ఒక రూమర్ తిరుగుతుంది ట్రంప్ చనిపోయాడు అని. ఎందుకు అంటున్నారు అంటే కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. వాటితో పాటు కొంతమంది సరదాగా పోస్టింగ్ కోసం కూడా రాస్తున్నారు. ఉదాహరణకి అమెరికా వైట్ హౌస్ లాంటి కొన్ని అధికారిక బిల్డింగ్లపై జెండాలు ఆఫ్ మాస్ట్ అంటే అర కిందికి ఉంచారు. జెండాను ఆఫ్ మాస్ట్ పెట్టడం అంటే సాధారణంగా ఎవరో మరణించారనే గౌరవ సూచకం అంట. చారిత్రకంగా ఇది మరణించిన వారికి గౌరవంగా చూపించే విధానం. కానీ ఇప్పుడు అమెరికాలో జరిగిన మాస్ షూటింగ్స్కి సంబంధించిన గౌరవం కోసం కూడా ఇదే విధంగా పాటిస్తున్నారు. అంటే ప్రతి వారం జరిగే షూటింగ్స్ వలన జెండా ఎప్పుడూ ఆఫ్ మాస్ట్లోనే ఉంటే తప్పు కాదు. వైట్ హౌస్ పైన ఉన్న జెండాని చూపించి ట్రంప్ చనిపోయాడు అనే రూమర్ని స్ప్రెడ్ చేస్తున్నారు. అయినా ఈ విషయం మీద సోషల్ మీడియాలో మరింత కలగపులగం అయింది. నిజం చెప్పాలంటే ట్విట్టర్లో అయితే నిజం కన్నా ఫేక్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. ఎవరికి వచ్చిన రాజకీయ విషయాలు అయినా వాళ్ళు కల్పించుకునే రాస్తుంటారు. ఇప్పుడు చాలా మంది ట్రంప్ చనిపోయాడని సంతోషపడి పోస్టులు చేస్తున్నారు. కానీ అధికారిక కన్ఫర్మేషన్ మాత్రం ఎక్కడా లేదు. నేను చూసిన అధికారిక సమాచారం ప్రకారం ట్రంప్ చనిపోయినట్టు మాత్రం అనిపించడం లేదు. ఇది 99.9% వరకు ఇది పెద్ద ఇంటర్నేషనల్ ట్రోల్ అని అనుకోవచ్చు. మరో కారణం ఏంటంటే ఈ మధ్య ట్రంప్ చేతులపై గాయాలు కనిపించాయి. ఇలా బ్లాక్గా ఉండి అలా కనిపిస్తున్నాయి. కానీ ఇది ఆయన వయసును బట్టి చూసినట్లయితే ఇది సాధారణంగా అందరికీ వచ్చేలాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువైతే చిన్న చిన్న కారణాలకే బాగా గాయాలవుతాయి, అలా కూడా అవ్వచ్చు. కానీ ట్రంప్ ఈ మధ్య చెప్పింది ఏంటంటే అందరికీ సెకండ్ ఇస్తాను కాబట్టి నాకు ఇలా కమిలిపోయినట్టు అయింది అని చెప్పాడు. చేతిపై అలా బ్లాక్గా ఉంది కాబట్టి ఇది కూడా పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన పని లేదు. ట్రంప్ కొన్ని రోజులుగా పబ్లిక్గా కనిపించడం లేదు. కానీ ఇది కొత్త విషయం కాదు. గతంలో కూడా 1 నెల వరకు ఆయన బయట కనిపించలేదు. ఇప్పుడు కనిపించకపోవడం అనేది చనిపోయినట్టు అయితే ప్రూఫ్ కాదు. ఆయన ప్రెసిడెన్షియల్ పనులు కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే జేడీ వ్యాన్స్. ఈ జేడీ వ్యాన్స్ ఈ మధ్య అన్నాడు ట్రంప్కి ఏదైనా జరిగితే నేను ఆ బాధ్యత తీసుకుంటాను అని. ఇప్పుడు ఈ మాటలు ఈ టైమింగ్ అనేది రెండు కలిసాయి. అదే తప్పైంది. అదే ఈ రూమర్కి కారణమై ఉండొచ్చు. ఫ్రెండ్స్, దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.